నిజమైన ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి, ప్యూర్. ఈ రోజుల్లో ప్యూరిటీ తగ్గిపోయింది, అంతా కల్తీ అయిపోతా ఉంది. అందుకని ఆరోగ్యాలు ఇలా ఉంటున్నాయి కదా. మన అమ్మమ్మలు నానమ్మలకు ఉన్న ఆరోగ్యం మన అమ్మలకు ఉండట్లేదు, వాళ్ళకున్న ఆరోగ్యం మనకు ఉండట్లేదు. ఏంటి కారణం అంటే మనందరికీ హెల్త్ అవేర్నెస్లు ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఈ రోజుల్లో సమాజంలో ఆరోగ్య పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతుంది. 53కి వచ్చేసిందంట. భారతదేశంలో సగటు మానవుడు 53 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతున్నాడంట. కారణం ఏంటంటే కల్తీ పాలు, కల్తీ నూనె, కల్తీ, అన్నీ కల్తీయే. ప్రేమలు కూడా కల్తీ అయిపోతా ఉన్నాయండి. ప్రేమలు కూడా కల్తీ అయిపోతా ఉన్నాయి. ప్రేమల్లో కూడా కల్మషము దాగి ఉంటా ఉంది. నేటి దినాల్లో చాలామంది ప్రేమ అని చెప్పుకొని వస్తున్నారు, కానీ అక్కడ నిజంగా ఉన్నది ప్రేమ కాదు, మోహం, లస్ట్. లస్ట్ అంటే ఏంటంటే నిన్ను ప్యూర్ హార్ట్తో ప్రేమించరు, కానీ నీ శరీరాన్ని ప్రేమించి వస్తారు నీ దగ్గరికి కొన్ని ఆశలు లేదంటే కొన్ని కోరికలు నెరవేర్చుకోవడానికి. అందుకే పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు మాత్రం ఆకర్షణ ఉంటుందంట, ఫిజికల్ అట్రాక్షన్. ఆ 3 సంవత్సరాలు అయ్యాక చాలామంది పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి. ఎంత కంగారుపడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో అంత తొందరపడి డివోర్సులు తీసేసుకుంటున్నారు అనమాట. కారణం ఏంటంటే అట్రాక్షన్ తగ్గిపోగానే ప్రేమ ఉండట్లా. నీ నిజమైన ప్రేమ నీ శరీరాన్నో లేకపోతే ఇంకేదో ఆశించి ప్రేమించే ప్రేమ కాదు, నిన్ను స్వచ్ఛంగా కల్మషం లేకుండా ప్రేమించేది నిజమైన ప్రేమ. 4వది